MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అడుగుతాను రాము గారు, మీరు రంగీలా టైం పాట గురించి చెప్పారు. హాయ్ రా అని పాట, అది అన్హర్డ్ ఆఫ్ ఆ ట్యూన్. కరెక్ట్. ఇలాంటి రాగం ఇవ్వడం అన్నది మీరు ఊహించుకోలేకపోయారు. రెహమాన్ గారు మీకు చెప్పినప్పుడు హీ ఇన్ఫాక్ట్ సెడ్ మీరు యూ హ్యాడ్ సమ్ డౌట్స్ బట్ హీ సెడ్ ట్రస్ట్ మీ ఇట్ విల్ వర్క్. అదొక కొత్త థాట్. అప్పుడు రెహమాన్ కి డిఫరెన్స్ ఏంటంటున్నాను నేను. అదే రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రెహమాన్ బ్రాండ్, తను ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, కానీ తను చేసిన ప్రాసెస్సే రెహమాన్ 3 నెలలు తీసుకుంటే ఇది 10 నిమిషాలు 10 సెకండ్లు తీసుకుంటుంది అన్న. ఫైనల్గా రెహమాన్ది నాకు నచ్చాలి, ఇది నాకు నచ్చాలి కదా. కరెక్టే. ఇక్కడ నేను అనేది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారికి అలాంటి పాట పుట్టుకొస్తుందని అప్పుడు ఆలోచన లేదు. మీరు ఇచ్చిన లిరిక్ కి అలా పుట్టిస్తుంది ఇది కూడా. అదే చెప్తున్నాను. బట్ రెహమాన్ కి అది ఒరిజినల్ సాంగ్, రెహమాన్ కి అది ఒక ఒరిజినల్ థాట్, రెహమాన్ గారికి అది ఒక ఒరిజినల్ థాట్. ఏఐకి ఇట్స్ అ డిరైవ్డ్ డేటా పాయింట్ అని నా ఫీలింగ్. కాదంట అది 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 ఎలా. ఇప్పుడు సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, తను ఎక్కడి నుంచో ట్యూన్ ఐడియా వచ్చింది, లేకపోతే ట్యూన్ కొట్టేసాడు, లేకపోతే తనే ఆలోచించాడు. వినినోడికి ఆ సోర్స్ తెలియనప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఏ ఇచ్చినా సొంతంగా ఇచ్చినా కూడా సోర్స్ ఓకే, బట్ అలాంటి ట్యూన్ పుట్టుకొచ్చే అవకాశం ఆస్కారం ఉంటుందా అంటున్నా ఏఐకి. సపోజ్ నేను రెహమాన్కి ఏమి ఇచ్చాను బ్రీఫ్ వైరామా సాంగ్ అప్పుడు, ఐ వాంట్ ఎ వెరీ ప్యాషనేట్ ఎరాటిక్ సాంగ్ విత్ వెరీ హార్డ్ హిట్టింగ్ అగ్రెసివ్ బీటు, ఇలాంటిది ఏదో చెప్పాను 3-4. అది పని చేస్తుందా? సేమ్ థింగ్ అది చేస్తుంది, అదే చేసేది అది. దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. లేకపోతే హార్డ్ రాక్ హెవీ మెటల్లో కావాలంటే అది ఇస్తుంది, ఫోక్లో కావాలంటే అది ఇస్తుంది. సో యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఆ బ్రీఫింగ్ ని తీసుకుని ఏఐ అండ్ ఏఆర్ కెన్ డూ ద సేమ్ థింగ్, అంతేనా? సేమ్ థింగ్ అనేది వినివాడు బట్టి కదా. కరెక్ట్. నా టేస్ట్ చెప్తుంది. ఇప్పుడు నా టేస్ట్ జనాల టేస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదో చెప్పలేను కదా. నాకు ఒక సినిమా నాది ఆడొచ్చు, ఇంకో సినిమా ఆడకపోవచ్చు, ఒక పాట నచ్చవచ్చు, ఇంకో పాట నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ టేస్ట్, నాట్ అబౌట్ ద క్రియేషన్. సో అది మరి మొత్తానికి మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా? 100%. నాకు ఏం మాత్రం డౌట్ లేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను ఏం చెప్పానంటే, మ్యూజిక్ చేయటం మానేసి ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఏంటి, కూలి పని అయిపోయింది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఎందుకంటే టక్ 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 ఎవరో చేసి ఇచ్చారు, కార్పెంటర్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటే, అప్పుడు మీరు మీ టేస్ట్ని మీ అడిగే విధంగా ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎంత బాగా వస్తుంది అనేది మీరు మాస్టర్ చేయాలి, కానీ మ్యూజిక్ కొడతా కూర్చోకూడదు. అదే ఇది యాజ్ ఫార్ యాజ్ కంపోజర్స్ ఆర్ కన్సర్న్. లిరిసిస్ట్ ఒకటి, సింగర్స్, మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు. నేను చెప్పేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వయలిన్, ఫ్లూట్, ఏదో అది కంప్లీట్లీ డెడ్. అది ఆల్మోస్ట్ అంటే మనకి అవైలబుల్గా ఉన్న దీంతో రీప్లేస్ అయిపోతున్నాయి. బట్ అక్కడ కూడా అదేదో పర్సనల్ ప్యాషన్తో వాయించే వాళ్ళు. కరెక్టే. పర్సనల్ ప్యాషన్ నాకు 100 మందిని ఇస్తుంది. పర్సనల్ ప్యాషన్ చేసేదానికి నాకు బయట అంటే నాకు ఒక్కడే దొరుకుతాడు, ఒకడో ఇద్దరో ముగ్గురు, అంతే అంతే అంతే. అప్పుడే ఇప్పుడు మరి సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు, వాళ్ళందరూ సమురాయ్ వారియర్స్ అంతే. ఇది ఇప్పుడు గన్ అయితే వాళ్ళు సమురాయ్, అంతే, సమురాయ్ వారియర్స్. నిజానికి మీరు చెప్తుంటే ఎలా ఉందంటే వర్మ గారు, ప్యారలల్గా 2 కాలాలు, ఒక టైం పీరియడ్, ఒక పీరియడ్ ఫిల్మ్, ఒక మోడర్న్ ఫిల్మ్ కలిసి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. రైట్ సార్, యూ వాంట్ ప్లే సంథింగ్? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గులాబీ ఉంది, గులాబీలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి, ఈ వేళలో కదా, ఈ వేళలో కాదు, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా. ఇప్పుడు దానికి ఆ లిరిక్స్ పెట్టి నేను ఏదో ఇచ్చాను, దానికి ప్రాంప్ట్. మేఘాలలో తెలిపమన్నది తుఫానులా రేగిపమన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మది, బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది, హీట్ ఇన్ మై థాట్ పడి చిట్టుకుంది, ఓ మై గాడ్ ఇంత కొత్తగుంది. ఇప్పుడు ఈ పాట నాకు నచ్చలేదు, కానీ పాయింట్ ఏంటి, నేను దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, నాకు వెరీ స్లో ఎరాటిక్ హస్కీ వాయిస్లో ఇవ్వమని చెప్పాను ఆ లిరిక్స్ పెట్టి.
దాన్ని పట్టుకుని ఇది ఇచ్చింది. ఇంకోటి ఏదో పెడితే సో ఇప్పుడు ఈ 3 పాటలు మీకు నచ్చకపోవచ్చు. ఎందుకు పాయింట్ అంటే ఒకటి మనకు ఆల్రెడీ పెద్ద సూపర్ హిట్ అన్నిసార్లు వినేసి మనకు మైండ్లో సెట్ అయిపోయింది. కరెక్ట్గా చెప్పారు. కానీ ఆ రోజున నాకు ఇలాగ 5-6 వర్షన్స్ వినిపిస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ విచ్ వన్ ఐ విల్ లైక్. విల్ పిక్ కరెక్ట్. ఐ డోంట్ నో. ఇప్పుడు నేను మీరు ఇక్కడ 5 ఉన్నారు, వాళ్ళకి అందరికీ వేరే వేరే పాటలు నచ్చుతాయి. ఫైనల్గా మీ సినిమా చూసి పిక్చరేషన్ చూస్తారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ అన్ ఓల్డ్ సాంగ్ వెన్ యూ ట్రై టు రీడూ ఇట్. అంతే కదా. ఇప్పుడు సిమిలర్లీ బాటనీ పాట ఉంది. బాటనీ పాట ఉంది మెటనీ. ఇప్పుడు అది నేను దీనికి ఏలో ప్రాంప్ట్ చేస్తే బొటనీ క్లాస్ అంటే బోరు బోరు, హస్టరీ రస్ట్ కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగద 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 జాం, జగద 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 జాం, జగద 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 జాం, జగద 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 జాం. ఎదువనే కోడి జుత్తు నవ్వనే ఎచ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు, కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, తీరగా వేస్తాడే ఇళ్ళ సౌండు, నీడగా ఉంటాడే వీడి బ్రాండు, ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగద 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 జాం, జగద 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 జాం, జగద 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 జాం, జగద 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 జాం. అయ్యో మార్చినే తలచుకుంటే ముంచలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. శ్రీకారం నాదు మార్చి మార్చి తలలో పాడరాదవా. మార్చినే తలచుకుంటే ముంచ. సో ఇప్పుడు ఇది మనకి సేమ్ థింగ్ బికాస్ ఇట్స్ సచ్ ఎ బిగ్ హిట్ సాంగ్. బట్ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్ దెర్ విల్ బి ఇనఫ్ పీపుల్ హు మైట్ లైక్ దిస్ అట్ దట్ టైమ్. ఇది ఆప్షన్స్ లాగా ఉట్టి అంటే అది అలా చెప్తే అదే చెప్తున్నా, maybe- అదే నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జస్ట్ గివ్ మీ ఒక హుక్ లైన్ ఏదైనా, అంటే ఇప్పుడు ఐ లవ్ యూ అంటే హుక్ లైన్ అనుకోండి, ఐ డోంట్ లవ్ యూ కూడా హుక్ లైన్. అలాగే ఏదో మీకు ఒక ర్యాండమ్గా గివ్ మీ వన్ లైన్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్.